రైతు బంధు కేసీఆర్ ఉండగా మాకు 10 గింజలు పెడితే వచ్చేది రైతు బంధా ఆ. అన్ని వచ్చినాయట రైతు బంధు ఏం లేదు వచ్చినాయని చెప్తా లేదు సార్ 6 పథకాలు ఇచ్చినామని టీవీలలో కూడా చెప్తారు కానీ రాలేదు, అమలు కాలేదు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక బస్సు ఫ్రీ ఇచ్చారు, ఆటోలు ఎక్కిపోతారు. ఇంతవరకు రైతు బంధు రాలేదు. రుణమాఫీ పన్నది మొన్న చేసిండు 1,00,000 రూపాయలు. మళ్ళీ ఇలా 12 గంటలకు మళ్ళీ చేస్తా అన్నాడు. ఇక బ్యాంకులో అప్పులు ఉన్న వాళ్ళ వరకే వాళ్ళకే నడుతుంది. మేము బ్యాంకులో అప్పు గిట్ల ఏం లేము కానీ మాకు రైతు బంధు ఏట వచ్చేది, రైతు బంధు వస్తలేదు. 10 గింజలకు పిండి బత్తాలకు దానికి దీనికి ఎక్కరు వచ్చేది. అది కేసీఆర్ ఉన్నాక ఏది రాలేదు నాయన, మాకు ఏది రాలేదు. ఏదంటే మీకు కాదు, మా ఊళ్ళకే రాలేదు, మా జిల్లాకే రాలేదు, మా మండలానికే రాలేదు. ఇంకా తెలుసుకోండి ఊళ్ళోకి పోయి 6 అన్నయ్య ఒక గది ఒకటే ఇచ్చారు. బస్సు ఒక్కటే పిరి పెట్టారు, ఆడోళ్ళు పోతారు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇవ్వలేదు. ఉపయోగం ఉందా మరి? ఇప్పుడు బస్సు పథకం ఫ్రీ పెట్టింది కదా, మరి ఏమైనా ఉపయోగం ఉందా? కేసీఆర్ ఉండగా ఇగో చెరువులు అన్ని నిండేది. ఏడా ఇగో ఈ చెరువే ఇది. ఈ కాలువ ఆ చెరువు, ఆ చెట్టు ఉన్నది, ఆ తోట అవతలది, అది ఫుల్ గా నిండేది. అక్కడ ఇసునూరు చెరువు నిండేది, మైలారు చెరువు నిండేది, ఇవన్నీ నిండేది. ఇప్పుడు ఏం లేదు. వర్షాలు పడ్డా పడకుండా మత్తాలు పోసి కింద ఊళ్ళో చెరువులు మత్తాలు పోసేది. ఎండాకాలం ఉన్నప్పుడు కూడా ఎండాకాలంలో పోసేది మత్తాలు. అబద్ధం ఎందుకు? అట్లున్నది వీళ్ళ ప్రభుత్వం, గిట్లున్నది. ఆయన ఉండగానే మంచిగా మాకు ఏం చేస్తలేడా? నాకు ఏం లేదు. మా వరంగల్ జిల్లాకి అయితే మరి జనగాం జిల్లా అంటారు, కొత్తగా పెట్టారు కదా జిల్లాలు. మరి జనగాం జిల్లా కానీ మా జిల్లాలకి ఏది వస్తలేదు ఇంకా. ఇప్పుడు రైతు బంధు సరే, ఈ రైతు బంధు గానీ బస్సు ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ గా రైతు బంధు రాలే అని చెప్తా ఉన్నావు. సరే ఒక 2-3 నెలలకు వేస్తాడు అనుకుందాం. కానీ 2,000 ఉన్నదానికి 4,000 చేస్తా అని చెప్పింది పెన్షన్. పెన్షన్ అంతే వస్తుంది, 2,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ కూడా పెంచలేదు. ఆంధ్రలో మన చంద్రబాబు నాయుడు మొన్న గెలిచిండు, పాతవి కూడా కలిపి 7,000 ఇచ్చాడు. అక్కడ ఎమ్మడే ఇచ్చిండు. వీళ్ళు వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అయ్యే పింఛన్లు నడుతున్నాయి. అయ్యే ఇది రైతు బంధు రాకుండా పోయింది. మొన్న బ్యాంకులు బంద్ చేసిండు, ఇవాళ ఎత్తానని మళ్ళీ కొందరికి. ఇక ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, గ్యాస్ లేదు, గీస్ లేదు, ఏది లేదు. ఇప్పుడు అంటే కొంతమంది ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే, మేము రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం కదా, ఏమని చెప్తా ఉన్నారంటే గ్యాస్ పథకం ఒకటి వచ్చింది, బస్ పథకం ఒకటి వచ్చింది, మీతో ఏం కనిపించలేదు అనుకుంటా. ఏం రాలేదు ఆయన, వచ్చి అబద్ధం ఎందుకు వాళ్ళైనా బాధ. గ్యాస్ కూడా రాలేదా? గ్యాస్ రాలే, మేము పైసలు పెట్టి కొనుక్కుంటాను. వాళ్ళన్నీ ఇచ్చినామని లేదు, ఊళ్ళో అడుగురు. ఇక ఊరికి టవర్ పడుతుంది, టవర్ అవుతుంది ఊరు. ఏం లేదు, మేము తీసుకునేది ఏం లేదు. వెళ్తారా మళ్ళీ? ఏమో ఇక అది లోకం లోకమే అనుకుని గెలిపించలేదు కదా మళ్ళీ. అదే కేసీఆర్ అంటే ఇంకో తిరగండి ఇప్పుడు రాజ్యం. అంతేనా? మరి కేసీఆర్ ఏం పనులు చేసిండే? కేసీఆర్ రుణమాఫీ చేసిండు, దళిత బంధు ఇచ్చిండు ఇచ్చేటోళ్ళకు. మళ్ళీ పోతే ఇదేంది రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు ఇస్తే పిండి బత్తాలకు ఎక్కర వచ్చేది, 10 గింజలకు ఎక్కర వచ్చేది, అన్నిటికీ ఎక్కర వచ్చేది. ఇప్పుడు ఏది లేదు. అప్పులు తెస్తారు, వెనకబడ్డానికి లేనే లేదు. మందు పెట్టగా వెనకనే అయిపోయింది. రైతు బంధు రాక అట్లున్నది ఇక్కడ. సో మొత్తానికి ఇబ్బంది ఉందా? చాలా ఇబ్బంది ఉంది మాకు. ఇక్కడ చెరువులు నిండలేదు, అక్కడ కాళేశ్వరం అవన్నీ కొట్టుకోపోతున్నాయి అంటారు. ఒక చెరువులు నిండలేకుండా. కరెంట్ ఎన్నిసార్లు వస్తుంది? కరెంటు తెల్లారంగా ఇస్తాడు, ఇక అప్పుడు పోతుంది 6 గంటలకు 5:30కు బంద్ చేస్తాడు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తుందో తెల్లారంగా మళ్ళీ వస్తుంది కరెంట్. అప్పుడు 24 గంటలు ఉండేది కరెంటు. ఇప్పుడు ఉంటలేదు అట్లా. ఇక ఏంది చూస్తేనే మోటరా. ఇప్పుడు ఆగిపోయింది ఇది. ఓకే, కరెంట్ లేకనే ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ తెచ్చుకుంటున్నా ఉంటుంది కానీ అది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు పోసేది. 24 గంటలు పోసేది. ఎన్నిసార్లు పోతుంది కరెంటు? ఇక దాని లెక్క లేదు, వస్తుంది పోతే పోతుంది, వాళ్ళ ఇష్టం అది.